హాయ్ స్టూడెంట్స్ అందరికీను. సో మనం లాస్ట్ క్లాస్లోని సాఖి రాసినటువంటి కబీర్ దాస్జీ గురించి మనం అతని జీవిత చరిత్ర గురించి మనం చదివాము. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సెకండ్ లాంగ్వేజ్ హిందీలోని మనము ఫస్ట్ లెసన్ సాఖి రాసినటువంటి కబీర్ దాస్జీ గురించి అతని జీవిత చరిత్ర గురించి మనము క్లాస్ నెంబర్ 1లో మనము చదివాము. సో ఈ రోజుని క్లాస్ నెంబర్ 2లోని దోహే కబీర్ దాస్కే దోహే అన్నది నేను స్టార్ట్ చేస్తున్నాను. సో మీ యొక్క టెక్స్ట్ బుక్లోని పేజ్ నెంబర్ 16 తీయండి. పేజ్ నెంబర్ 16 అందులో ఫస్ట్ దోహా అంటే ఏంటో చెప్తాను. సో ఫస్ట్ మీకు దోహా అంటే ఏంటో తెలియాలి. దోహే అంటే ఏంటంటే వేర్ ఎవర్ టూ సెంటెన్సెస్ ఈజ్ దేర్ మీనింగ్ఫుల్ అండ్ ఎసెన్స్ఫుల్ దట్ ఈస్ కాల్డ్ దోహే. అంటే కబీర్ దాస్జీ 2 సెంటెన్సెస్లోనే చాలా చక్కటి భావముని రాస్తూ ఒక పెద్ద అర్థాన్ని చాలా చిన్న సెంటెన్సెస్లో 2 సెంటెన్సెస్లోని కంప్లీషన్ చేశారు. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ దోహే. అంటే వేర్ ఎవర్ 2 సెంటెన్సెస్ ఇస్ దే మీనింగ్ఫుల్ అండ్ ఎసెన్స్ఫుల్ దట్ ఈస్ కాల్డ్ దోహే. సో ఫస్ట్ దోహా చెప్తున్నాను, వినండి. साधु ऐसा चाहिए जैसे सुब सुभाए सार सार को गही रहे थोथा देई उड़ाए. సో ఈ యొక్క పోయం తాలూకా భావము మీరు రాసినప్పుడు ఎలా రాయాలి అంటే ఫస్ట్ మనకి క్వశ్చన్ ఇచ్చారు. సాధు ऐसा चाहिए जैसे सुब सुभाए सार सार को गही रहे थोथा देई उड़ाए. సాధు అంటే ఏంటి? సెయింట్ సేజెస్. సూప్ అంటే ఏంటి? చేట. చేట అంటే మనం చేటలోని బియ్యం గోధుమలు అన్నీ వేసి ఇలా 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 చెరుగుతే ఏమవుతుంది? వేస్ట్ మెటీరియల్ అంతా ఎగిరిపోయి గుడ్ మెటీరియల్ సారము అంతా కూడా ఉండిపోతుందంటే నిస్సారాన్ని అది విడిచిపెట్టేసి సారాన్ని అది గ్రహిస్తుంది. సూప్. సూప్ అంటే ఏంటి? చేట. ఓకేనా? సో ఇక్కడ సాధువు గురించి చెప్తున్నారు, ఏంటో చూద్దాం. సో మీరు ఆన్సర్ ఎలా రాస్తారు అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చారు. సాధు ऐसा चाहिए जैसे सुब सुभाए सार सार को गही रहे थोथा दे उड़ाए. संदर्भ అని మీరు రాసిన తర్వాత సచ్చే సాధుకి బారే మే బతానే కి సందర్భ మే హై అంటే నిజమైన సెయింట్ సేజెస్ ఎలా ఉంటారు అన్న దాని గురించి ఇక్కడ మనకి బ్రీఫ్లీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే ఒక సాధువు ఎలా ఉండాలి, ఒక సెయింట్ ఎలా ఉండాలి అన్నది మనకి కబీర్ దాస్జీ చెప్పారు సందర్భంలోని. సో మనం రాసినప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ సందర్భ రాస్తాము, ఆ తర్వాత మనం భావ్ అని రాస్తాం. భావ్ అంటే దాని గురించి మనం బ్రీఫ్లీగా డిస్క్రైబ్ అండ్ డిస్క్రిప్షన్ చేయడం. సో భావము చెప్తున్నాను, వినండి. कबीर दास साधु के स्वभाव के बारे में बताते हैं कि साधु सुख के समान होना चाहिए. కబీర్ దాస్జీ ఒక సాధు, ఒక సెయింట్, ఒక సేజ్ గురించి అతను ఒక క్యారెక్టరైజేషన్ గురించి డిస్క్రైబ్ అండ్ డిస్క్రిప్షన్ చేస్తూ అంటున్నారు కదా. ఒక సాధు. సాధు అంటే ఏంటి? గురు. ఎలా ఉండాలి? ఒక సూప్ లాగా ఉండాలి. సూప్ అంటే ఏం చెప్పాను ఇందాకలా నేను మీకు? చేట. చేటలోని మనం బియ్యం కానీ గోధుమ కానీ వేసి దాన్ని అలా చెరిగేమనుకోండి. హిందీలో అయితే ఏమంటారు? ఫట్ కార్నా. అగర్ हम लोग सूप में कुछ भी दाल चावल को उसमें रख कर उसको फटकारते हैं तो निस्सार को उड़ा देता है और सार को रख लेता है. అంటే ఒక చేట ఏం చేస్తుంది? అందులోని చేటలోని మనం బియ్యం కానీ గోధుమలు కానీ ఏదైనా వేసిన తర్వాత దాన్ని మనం ఇలా ఇలా చెరుగుతే అందులో వేస్ట్ మెటీరియల్ అంతా ఎగిరిపోయి మంచి ఉండిపోతుంది. అలాగే ఒక సాధువు గురించి కూడా చెప్తూ అంటున్నారు కదా. ఒక సాధువు ఎలా ఉండాలి? సూప్ లాగా ఉండాలి. సూప్ అంటే ఏంటి? చేటలాగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. सूप जिस प्रकार सार वस्तु को ग्रहण करके निस्सार वस्तु को उड़ा देता है. ఒక చేట ఏంటి? చేట తాలూకా ప్రయోజనం ఏంటి అంటే చేటలో మనం ఇందాకలే చెప్పిన గోధుమలు కానీ బియ్యం కానీ ఏమైనా వేసి దాన్ని మనం జరిగితే వేస్ట్ని దగ్గర కొట్టేసి అంటే దాన్ని వదిలేసి దాన్ని సైడ్ చేసేసి సారాన్ని అది గ్రహిస్తుంది, మంచిని అది తీసుకుంటుంది. उसी प्रकार साधु अच्छे गुणों को अपनाकर या फिर ग्रहण करके बुरे गुणों को छोड़ देना चाहिए. ఒక సాధు కూడా ఎలా ఉండాలి? మంచిని గ్రహిస్తాడు అండ్ చెడుని విడిచిపెట్టేస్తారు. అంటే సాధు అంటే ఇక్కడ ఎవరైనా సాధు అవ్వచ్చును. అందరిలో ఉండాలి, మనలో మనం ఉండాలి.
అర్థమైందా? సో ఎవరు ఎలాంటి చెడ్డ గుణం ఉండేటువంటి వాడి మధ్యలో మనం ఉన్నా కూడా కానీ మన ఒక్క క్యారెక్టర్, మన ఒక్క బుద్ధి అన్నది మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. సో మనం కూడా ఎలా ఉండాలి? ఒక సాధువులాగా ఉండాలి, ఒక సూప్ లాగా ఉండాలి. అంటే ఏంటి? మనం మంచిని గ్రహించాలి, చెడుని విడిచిపెట్టేయాలి. సో ఫస్ట్ దోహా కంప్లీట్ అయిపోయింది, అర్థమై ఉంటుంది మీ అందరికీను. సో సెకండ్ దోహాలో నేను వెళ్తున్నాను, వినండి. जाति न पूछो साधु की, पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का, पड़ा रहने दो म्यान. జాతి అంటే ఏంటి? క్యాస్ట్. నా పూచో అంటే అడక్కండి. పూచ్ లీజియే జ్ఞాన్, జ్ఞానం కోసమే మీరు మాట్లాడండి ఒక గురువుతోటి. మోల్ కరో తల్వార్ కా, మోల్నా, మోల్ కరో అంటే ఏంటి? మోలనా. మోలనా అంటే ఏంటి? కొనుక్కోవడము. మనం షాప్కి వెళ్ళి డబ్బులు ఇస్తే ఏది కావాలో మనకి ఆ వస్తువు కొనుక్కోవాలంటే డబ్బులు ఇవ్వాలి మనం కదా. సో దాన్ని హిందీలో ఏమంటారు? మోలనా, కొనుక్కోవడము అని అర్థం. తల్వార్కా అంటే ఏంటి? మనం ఒక స్వోర్డ్ కొనుక్కున్నప్పుడు ఎలా కొనుక్కోవాలి అంటే ఇప్పుడు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. ఫస్ట్ ఏంటి? క్వశ్చన్ ఏంటి? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జాతిన పూछो गुरु की, पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का, पड़ा रहने दो म्यान. संदर्भ. फर्स्ट మీరేంటి రాస్తారు? సందర్భ. సాధు కి జ్ఞాన్ కి బారే మే బతానే కి సందర్భ మే హై. ఒక సాధు ఒక జ్ఞానాన్ని గురించి, అంటే సాధు అంటే ఇక్కడ మాస్టర్, గురు, లెక్చరర్, టీచర్, లేకపోతే మీ పేరెంట్స్. ఫస్ట్ మనకి ఎవరు? మనకి గురువు అంటే మన పేరెంట్, అంటే మన మదరే మనకి ప్రథమ గురువు. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమంటున్నారు అంటే జాతిన పూచో సాధుకి పూచ్ లీజే జ్ఞాన్. ఒక గురువు మనకి చదువు చెప్పడానికి వచ్చేటువంటి వాడే ఉండొచ్చును, లేకపోతే మంచి బుద్ధి మనకి నేర్పించేటువంటి వాడే ఉండొచ్చును. సాధువు వాళ్ళని ఏమంటారు? సాధు. कबीर दास जी का विचार है कि साधु की पहचान जाति से नहीं करनी चाहिए, बल्कि ज्ञान से करना चाहिए. ఒక గురువుకి మనం ఎప్పుడు అంటే సమ్మానం ఇస్తామంటే అతను ఒక సబ్జెక్ట్ బట్టి మనం సమ్మానం ఇస్తాము. అతని సబ్జెక్టుని మాత్రమే మనం చూడాలి. మనకి ఒక గురువు దగ్గర నుంచి కావాల్సింది ఏంటి అంటే మనకి గురువు దగ్గర నుంచి కావాల్సింది ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే. ఓకేనా? అంటే కబీర్ దాస్ జీ అంటున్నారు కదా, సాధుకి పహచాన్ జాతి సే నహీ హోనీ చాహియే బల్కి జ్ఞాన్ సే. ఒక గురువు, ఒక టీచర్, ఒక లెక్చరర్ మీ క్లాస్కి వచ్చినప్పుడు మీరు ఏంటి ఆశిస్తారు వాళ్ళతోటి అంటే వాళ్ళు చెప్పేటువంటి ప్రెషియస్, చాలా ఇంపార్టెంట్ అనే సబ్జెక్ట్ గురించి మాత్రమే మనము చూడాలి. जैसे कि तलवार खरीदते समय तलवार का धार देखकर ही मोल भाव करते हैं, म्यानगा नहीं. అయితే ఇక్కడ కబీర్ దాస్ ఏమంటున్నారంటే ఒక కత్తి, యుద్ధంలో వెళ్ళినప్పుడు మనం ఒక పెద్ద కత్తిని తీసుకొని వెళ్తాం. కత్తిని ఏమంటారు? స్వోర్డ్ అంటారు ఇంగ్లీష్లో. హిందీలో అయితే ఏమంటారు? తల్వార్. తల్వార్ అంటే మామూలుగా ఏదో కూరగాయలు కట్ చేసే కత్తి కాదమ్మా, యుద్ధంలో పెద్ద కత్తి ఉంటుంది, తల్వార్ అంటారు దాన్ని. సో ఆ కత్తి ఉండాలి. ఓకేనా? అది కొన్నప్పుడు మనం ఏం చేస్తాము? అది ఎంత జారుగా ఉందో మనం చూస్తాం, అంటే అది ఎంత షార్ప్గా ఉందో. ఫాట్ మనీ అవతల దుష్మన్ అంటే అవతల ఎనిమీని కొట్టాలి అంటే చాలా జారుగా ఉండాలి ఆ కత్తి. అలాగే అలాంటి కత్తి మనం తీసుకుంటాం. కత్తి పెట్టేటువంటి హోల్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని హిందీలోని మ్యాన్ అని అంటారు. మోల్ కరో తల్వార్గా పడారేనేదో మ్యాన్ అంటే మనం కత్తి కొన్నప్పుడు కత్తి షార్ప్నెస్నే చూస్తాం అంతే తప్ప అది పెట్టేటువంటి ఒర, కత్తి ఇలా పెడతాం కదా, సో ఆ ఒరని మనం చూడము. ఎలా అంటే ఒక పెన్ను కొనుక్కుంటారు మీరు షాప్కి వెళ్ళి పెన్ను కొనుక్కున్నప్పుడు దాన్ని అది ఎలా రాస్తున్నా అన్నదని మీరు టెస్ట్ చేస్తారు. అందుకని దాని క్యాప్ చాలా అందంగా ఉంది, చాలా నగాషి చేసి ఉన్నది, అదంతా వర్క్ చేసి అలా కొనుక్కుంటామేంటి మనం? కాదు కదా. ఆ పెన్ ఎలా రాస్తున్నది అన్నదే మనము చూసి కొనుక్కుంటాం. అలాగే జాతిన పూచో గురువుకి, ఒక గురువు మీకు సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చినప్పుడు అతను ఒక క్యాస్ట్తో మీకు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అతను ఏ క్యాస్టే ఉండొచ్చు, బ్రాహ్మణే ఉండొచ్చును, క్షత్రియులే ఉండొచ్చును, హిందీ వాళ్ళే ఉండొచ్చును, తెలుగు వాళ్ళే ఉండొచ్చును, ఏ జాతినే ఉండొచ్చును, చూడ్డానికి అందంగా ఉండొచ్చును, అందంగా లేకపోవచ్చును, పొట్టిగా ఉండొచ్చును, పొడుగ్గా ఉండొచ్చును. అంటే ఇవన్నీ జాతి అన్న దాంట్లో ఈ కేటగిరీస్లో వస్తాయి. ఎప్పుడూ కూడా గురువు ఒక జాతితోటి మనం చూడకూడదు. అతను ఏ కులం వాడినై ఉండొచ్చును, అందంగా ఉండొచ్చును, అందంగా లేకపోవచ్చును. మనకి గురువుతోటి ఏంటి మనం ఆశించాలి? ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే.
అర్థమైంది. గురువుతో మనకి సబ్జెక్ట్ మాత్రమే కావాలి, అంతకంటే ఏమీ లేదు మనకి అతనితో కావాల్సింది. మోల్కరు తల్వార్ కా పడా రహనే దో మే అని ఒక కత్తి కొన్నప్పుడు మనము ఏం చేయాలి, దాని ఒక జారుని చూసి మనం కొనాలి తప్ప అది స్వోర్డ్ అంటే ఆ కత్తి ఏదైతే ఉందో దాన్ని సోడ్ అంటారు ఇంగ్లీష్లోని, హిందీలో అయితే తల్వార్. యుద్ధంలో పనికి వచ్చేటువంటి కత్తి కొన్నప్పుడు అదంతా జారుగా ఉందో చూసుకొని కొనాలి తప్ప అది పెట్టేటువంటి ఒర చాలా అందంగా ఉంది కదా అలా అని మనం ఘనంగా. సో గురువుని కూడా అవుటర్ ఎపీరియన్స్ చూడకండి, అతనిలో ఉండేటువంటి సబ్జెక్ట్ని చూడండి అని చెప్పి ఇక్కడ కబీర్ దాస్జీ చెప్తున్నారు. క్లియర్గా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి ప్లీజ్. సో సెకండ్ వన్ ఆల్సో కంప్లీట్. థర్డ్ వన్ చెప్తున్నాను వినండి. థర్డ్ పోయం. पाहन पूछे हरी मिले तो मैं पूछूं पहाड़, ताते ये चाकी भली पीस खाए संसार. పాహన్ అంటే పత్తర్, పత్తర్ అంటే స్టోన్, స్టోన్ అంటే రాయి. పాహన్ పూజే హరి మిలే అంటే ఒక రాయిని పూజిస్తే చిన్న రాయితో చేసినటువంటి ప్రతిమ ఉండొచ్చును, పెద్ద రాయితో చేసినటువంటి ప్రతిమ ఉండొచ్చును. అది మనం దాన్ని పూజ చేస్తేనే భగవంతుడు దొరుకుతాడు అంటే నేను కొండనే పూజిస్తాను అని చెప్పి కబీర్ దాస్జీ అంటున్నారు. పాహన్ పూజే హరి మిలితో మే పూజు పహాడ్. మే అంటే ఇక్కడ ఎవరమ్మా, కబీర్ దాస్జీ. అతనే ఈ పోయంని రాశారు. దోహేని రాశారు. ఇంగ్లీష్లో పోయం అని అంటారు కానీ హిందీలో ఏమనాలి, దోహే. దోహే అంటే ఏమని చెప్పాను, వేర్ ఎవర్ టూ సెంటెన్సెస్ ఈజ్ దేర్ మీనింగ్ఫుల్ అండ్ ఎసెన్స్ఫుల్ దట్ ఈస్ కాల్డ్ దోహే. క్లియర్. సో థర్డ్ వన్ చెప్తున్నాను. పాహన్ పూజ అంటే చిన్న రాయిని పూజిస్తేనే భగవంతుడు దొరికితే నేను కొండనే పూజిస్తాను, కొండనే పూజిస్తాను. కొండ అంటే మౌంటైన్నే పూజిస్తాను కదా అని చెప్తున్నారు కబీర్ దాస్జీ. తాతే చాకీ భలి, తాతే అంటే ఏంటంటే కంపారిజం. ఆ కొండ కంట ఈ చక్కీవే భలి కదా. చక్కీ అంటే ఏంటి, తిరగలి. తిరగలిలోని మనం సాయిబాబా చూసారు ఆ కూర్చొని ఒక ఇలా తిరగలి తిప్పుతూ ఉంటారు, దాన్ని ఏమంటారు, చక్కీ అంటారు హిందీలో. సో ఆ చక్కీలో గోధుమలు వేసి అలా రెండు రాళ్ళని మనం అలా తిప్పితే అంటే ఆ తిరగలను అలా తిప్పితే ఏమవుతుంది, మంచి పిండి వస్తుంది, గోధుమ పిండి వస్తుంది. ఏ పప్పు వేస్తే దాని తాలూకా పిండి, శనగపప్పు వేస్తే బేసన్ వస్తుంది, బేసన్ అంటే శనగపిండి వస్తుంది. బియ్యం వేస్తే బియ్యం పిండి వస్తుంది, గోధుమ వేస్తే గోధుమ పిండి వస్తుంది. అప్పుడు ఏం చేస్తామో ఆ గోధుమ పిండితోటి రోటీ చేసుకొని మన ఒక ఆకలిని తీర్చుకుంటాం మనం. అంతే, కొండ అంత పెద్దది కానీ కొండతో మనం ఏం చేయలేంగా. అదే భగవంతుడు ఉన్నారు, భగవంతుడి నుంచి పాలు వేసిస్తారు, నీళ్లు వేసిస్తారు, అంటే రకరకాలైన ఫ్రూట్ జ్యూసెస్ వేసిస్తారు, కానీ అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అది ఆకలితో ఉండేటువంటి ఒక మనిషికి పెడితే ఎంత బాగుంటుంది అని కబీర్ దాస్జీ చెప్పేటువంటి అర్థం వస్తుంది ఈ యొక్క దోహేలోని. ఎందుకే అతను అన్నారు కదా, పాహన్ పూజే హరి మిలే అంటే రాయినే పూజిస్తే దేవుడు దొరికితే, హరి దొరికితే నేను తోమే పూజు పహాడ్ అయితే నేను కొండనే పూజిస్తాను, ఇంకా పెద్ద దేవుడు వస్తాడు అంటూ నేను అలాగా చెయ్యను అని కబీర్ దాస్జీ చెప్తూ, తాతే ఏ చాకీ భలి అంటే ఆ రాయితో ఉండేటువంటి ప్రతిమ కంట, ఆ కొండ కంట శ్రేష్టమైనది ఏంటి అంటే ఈ చక్కీ అంటే ఈ తిరగలి. ఎందుకంటే నా ఆకలిని తీర్చడానికి ఇది నాకు చాలా ఉపయోగంలో ఉన్నది, ఉపయోగపడుతున్నది. అంటే ఈ తిరగలితోటే నేను పిండి చేసుకొని దాంతో రొట్టెలు చేసుకొని తిని నా కడుపుని నేను నింపుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ కబీర్ దాస్జీ చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అర్థమైందమ్మా అందరికీ. సో థర్డ్ వన్ ఆల్సో కంప్లీట్. ఫోర్త్ వన్ చెప్తున్నాను. ఫోర్త్ దోహా పేజ్ నెంబర్ 16 16లోనే ఉంది చూడండి. ఫోర్త్ దోహా. నిందక్ నియరే రఖియే, నిందక్ నియరే రఖియే యా ఫిర్ నిపరే రఖియే. నిపరే అంటే ఏంటి, పాస్మే. ఇంగ్లీష్లో నియరే అని నేను ఎందుకు చదువుతున్నాను అంటే నియరే, నియరే అన్నది మనం చదివితే నియర్, నియర్ అంటే దగ్గర, ఫార్ అంటే దూరం కదా. సో ఎందుకే మీకు జ్ఞాపకం ఉండడం కానీ చెప్తున్నాను. నిందక్ నిపరే రఖియే ఆంగన్ కుటీచవాయ్ और బిన్ పానీ సాబున్ బిను నిర్మల్ కరే సుభాయ్. ఇక్కడ కబీర్ దాస్జీ అంటున్నారు కదా, మనల్ని నిందించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు. మనం చూస్తుంటాం, మనం ఎలాంటి తప్పులు పనులు చేసినప్పుడు ఏమైనా ఇన్ కేసు మనం చేసాం యాక్సిడెంట్లీగా, మనకి నిజమైన ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో ఎందుకురా అలా చేస్తున్నావు అని అంటారు.
వాళ్ళు కొంచెం గట్టిగా అనేసరికి మనకి ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటుంది. మనని నిందించి కానీ మనకి కోపం వస్తుంది. మనలో ఉండేటువంటి లోపాలని ఎప్పుడైతే ఎవరైనా చూపిస్తారో, ఇండికేట్ చేస్తారో మనకి చాలా కోపం వస్తుంది. అది మానవ సహజము. అలాగే కబీర్దాస్ అన్నారు, మనం అలా ఉండకూడదు. కబీర్దాస్ అంటారు, మనం అలా ఉండకూడదు, నేను అలా ఉండను అని చెప్పి కబీర్దాస్ అంటూ నిందకి నీరే రఖియే, నిందకి నిప్పరే రఖియే, ఆంగన్ కుటించవాయే. నన్ను నిందించేటువంటి వాడు నాకు నిజమైన స్నేహితుడు. ఎందుకంటే నాలో ఉండేటువంటి తప్పులు ఏంటో నాకు తెలియదుగా. నాకు తెలియకుండానే నాకు ఇండికేట్ చేసి నన్ను మందలించి నన్ను తిట్టి నన్ను మంచి మార్గంలోని ఇంత ప్రయత్నం చేసేటువంటి ఆ స్నేహితుడు ఎంత మధురమైన వ్యక్తి, ఎంత మంచి వ్యక్తి అని చెప్పి అంటున్నారు. అలాంటి ఫ్రెండ్ని మనం వదిలేసేమే అనుకోండి. సపోజ్ మనం ఏదైనా వెధవ చేసాం, మనం తప్పు చేసాం, మన బెస్ట్ ఫ్రెండ్, మన జిగిరి జామ్ దోస్త్ మనకి చెప్పారు అనుకోండి, ఏంటి నువ్వు అలా చేస్తున్నావు అంటే మనకి కోపం వస్తుంది కదా. కానీ మీరు అలా కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే మనకి తెలియకుండానే మనలో తప్పుల్ని చూపించేటువంటి ఆ వ్యక్తి మనకి నిజంగా ఎంత మంచి మార్గదర్శకుడుగా మనం చూసుకోవచ్చును. ఎలా అంటే మన ఇంటి ప్రాంగణంలోని ఒక పెద్ద చెట్టు ఉన్నదనుకోండి. ఆ చెట్టుకి బోళ్ళన్ని ఆకులు ఉంటాయి. దానివల్ల మనకి చల్ల గాలి, అలాగే నీడగా ఉంటుంది మన ఇంటి దగ్గర, అంతే కదా. అలాంటి చెట్టుని ఆంగన్ కుటీచ్చవాయే, మన ఆంగణంలో మన ప్రాంగణంలోని ఎప్పుడైతే పెద్ద చెట్టు ఉండి ఆకులతో ఉండి దాని మీదని పక్షులు ఇవన్నీ వస్తూ చాలా సందడిగా ఉంటూ ఏంటి కొన్ని ఆకులు అన్నీ రాలిపోతూ ఉంటాయి. అలా రాలిపోతున్నప్పుడు మనం చూస్తాం రోజు ఎంతకంటే బాబు క్లీన్ చేసుకుంటాం అని చెప్పి ఒకరోజు నా చెట్టుని మనం టక్ అని నరికిసాం అనుకోండి. ఏమవుతుంది? ఇన్ని రోజులు మనకి నీడనిచ్చేటువంటి ఆ చెట్టు, దానివల్ల చల్లదనాన్ని మనం అనుభవించేమో అవన్నీ కోల్పోతాం మనం. మనకి మనుషులు అలాగే మనుషులు ఉండగానే మన వాల్యూస్ తెలుసుకోవాలి. అర్థమైందా? మనిషి ఉన్నప్పుడే మనం వాళ్ళ ఒక వాల్యూని ఎప్పుడైనా తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ చెప్తూ అంటున్నారు కదా, నిందించేటువంటి ఆ ఫ్రెండ్ మనకి మంచి చెప్పినప్పుడే మనం వింటే మంచి మార్గంలోని సుమార్గంలోని మనము వెళతాము. ఎలా అయితే ఇంటి ముందర ఉన్న చెట్టుని మనం నరికిసుకుంటే మనకి నీడ ఉండదు, చల్లగాలి ఉండదు, చల్లదనం ఉండదు. అలాగే అలాంటి ఫ్రెండ్ ఎవరైతే మనకి మంచి చేస్తాడో వాడు చక్కగా నీడనిచ్చేటువంటి ఒక పెద్ద వృక్షం లాంటి వాడు అని చెప్పి ఇక్కడ కబీర్దాస్జీ చెప్తున్నారు. బిన్ పానీ సాబున్ బిను నిర్మల్ కరే సుభాయే. ఇప్పుడు మన దుస్తులు మాసిపోయినప్పుడు, మనం వేసుకునేటువంటి బట్టలు మాసిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని మనం సోపు వాటర్ అవన్నీ యూజ్ చేసుకుంటూ మన దాన్ని మనం ఉతికేసి ఆరిపెట్టేస్తాం, తర్వాత ఐరన్ చేసుకొని మనం పెట్టేసుకుంటాం, అంతే కదా. వీటికి ఎంత మనం దీనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం? సర్ఫ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, వాటర్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అలాంటి వాడేనంట ఎవరు? స్నేహితుడు. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మనకి వాడు ఒక మాట చెప్పినప్పుడు ఏంట్రా బాబు వీడు మనకు ఉచిత సలహా ఇస్తున్నాడని అనుకుంటాం. కానీ దానివల్లన వాడు మనకి మందలించడం వలన, మనం చేసేటువంటి రాంగ్ పనుల వలన మన్ని వాడు ఇండికేట్ చేసి దారిలో పెట్టేటువంటి వాడైతే మనకి ఎంత మంచి మార్గంలో మనం వెళ్ళవచ్చును. వితౌట్ సోప్ వితౌట్ వాటరే వాడు మనకి ప్యూరిఫై చేసిస్తున్నాడు, మనని క్లీన్ చేసిస్తున్నాడు. దుస్తులు మాసిపోతే దాన్ని ఉతకడానికి సర్ఫ్ కావాలి, వాటర్ కావాలి, ఒక వాషింగ్ మిషన్ అయితే వాషింగ్ మిషన్, అదర్వైజ్ మనుషులు ఉతికితే కష్టం ఉండాలి, అంతే కదా. అలాంటిది మనం వెధవ పని చేసినప్పుడు, మనం వేస్ట్ పనులు చేసినప్పుడు, మనం తప్పుడు పనులు చేసినప్పుడు మనకి ఇండికేట్ చేస్తూ వితౌట్ ఎనీ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయకుండానే, మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయకుండానే, ఇంకెవరో వచ్చి మనకి చెప్పకుండానే మన ఫ్రెండే మనకి మంచి దారిలో తీసుకెళ్ళిపోతున్నారు కదా. సో అలాంటి ఫ్రెండ్ని మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. అర్థమైందా? మనం ఏమైనా తప్పులు చేసినప్పుడు మనకి చెప్పేటువంటి ఫ్రెండ్సే నిజమైన స్నేహితులు. అంతేకాని మనం తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకునేటువంటి వాడు మనకి నిజమైన స్నేహితుడు కాడు అని చెప్పి ఈ 4th పోయంలో చెప్పారు, దోహేలో చెప్పారు. నిందకి నీరే రఖి ఆంగన్ కుటి చవాయే
అంటే షార్ట్లో చెప్పాలంటే నిందించేటువంటి వాడిని ఎప్పుడు కూడా మనం మన పక్కలోనే ఉంచాలి, అంటే వాడితో స్నేహంగానే ఉండాలి. ఎలాంటి ఇంటి ముందర ఉండేటువంటి చెట్టుని ఆ నీడని మనం అనుభవిస్తాం, ఎలా అయితే మనం దాని ఆనందాన్ని మనం చక్కగా మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం, ఫీల్ అవుతాం. అలాగే మంచి ఫ్రెండ్ ఒక మాట తిట్టినా, అంటే చెట్టులోంచి పడేటువంటి ఆకులు తుడుస్తున్నప్పుడు చాలా బాధగానే ఉంటుంది, కానీ దాని చల్లదనం మనకి ఎవరిస్తారు? అలాగే ఫ్రెండ్ ఒక్క 4 మాటలు మనం అనొచ్చును, తిట్టచ్చును, కానీ మనలో ఉండేటువంటి బ్యాడ్ క్వాలిటీస్ని వాడు మనకి తెలియకుండానే తీసి విసిరేస్తాడు. అర్థమైందమ్మా? సో ఎలాంటి బట్టలు ఉతకడానికి సబ్బు వాటర్ కావాలి, కానీ మనకి ప్యూరిఫై చేయడానికి, మన్ని ప్యూరిఫై అని ఎందుకు అంటున్నాను అంటే మన మనస్సుని క్లీన్ చేయడానికి, మన బుద్ధిని వాడు తుడిచి పారేయడానికి. వితౌట్ సోప్ వితౌట్ వాటరే వాడు మనకి ఇండికేట్ చేసి తిట్టి మనకి మంచి మార్గంలోని వెళ్ళడానికి యూస్ఫుల్గా సిద్ధమవుతాడు. అలాంటి వాడే నిజమైన ఫ్రెండ్ అని చెప్పి ఈ పోయంలోని మనకి చెప్పారు. సో ఈరోజు నేను ఇక్కడితోటి నేను ఆపుతాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఈ 4 దోహేలు కూడాను. సో ఇది మనకి ఇప్పుడు సెకండ్ పార్ట్ మీకు చెప్పానంటే, ఫస్ట్ దాంట్లో మీకు ఏం చెప్పాను అంటే కబీర్ దాస్గా జీవన్ పరిచయం చెప్పాను ఫస్ట్ క్లాస్. ఇది మీకు సెకండ్ క్లాస్లోని 4 దోహేలు మీకు చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్లాస్లో వచ్చి నెక్స్ట్ 4వి చెప్తాను టుమారో. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.